నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఢిల్లీ ఫలితాలు వెలువడ్డ తర్వాత దాదాపుగా అందరూ కూడా రకరకాల విశ్లేషణలు ఇచ్చారు. ముఖ్యంగా అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోవడానికి గల ప్రధాన కారణాలు, ఆ తర్వాత బీజేపీ గెలవడానికి ఏర్పడినటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా విశ్లేషిస్తూ వచ్చారు. అయితే ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అండ్ ఆయన పెట్టిన ప్రెస్ మీట్ లో కూడా ఆప్‌కు సంబంధించి ఢిల్లీలో ముఖ్యంగా బీజేపీ గెలుపునకు సంబంధించి కూడా ఆయన కూడా స్పందించారు. పనిలో పనిగా ఆయన ఆ తరువాత పెట్టినటువంటి ప్రెస్ మీట్ లో భాగంగా కొన్ని విషయాలు మాట్లాడారు. ఏపీలో అభివృద్ధి పథకాలకు సంబంధించి కానీ కొన్ని కీలకమైన విషయాలు చెప్పుకొచ్చారు. ఇవన్నీ కూడా మనతో మాట్లాడడానికి, విశ్లేషణ అందించడానికి మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మాకిరెడ్డి పురుషోత్తం రెడ్డి గారు ఉన్నారు. సార్‌తో మాట్లాడదాం. ఆ విశ్లేషణ తీసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఆప్ ఫలితాలకు సంబంధించి అందరూ చాలా చాలా విశ్లేషణ ఇచ్చారు. మీదైన స్థాయిలో మీదైన టైప్ ఆఫ్ విశ్లేషణ కూడా కావాలి నాకు. అదే కాకుండా ఆ తర్వాత ముఖ్యంగా ఏపీలో చూస్తే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆప్ ఫలితాలపై విశ్లేషిస్తూ న్యూఢిల్లీలో జరిగిన దాని గురించి చెప్తూ బీజేపీ పాలన గురించి ప్రస్తావిస్తూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అట్ ద సేమ్ టైం ఏపీలో అభివృద్ధి పథకాలకు సంబంధించి కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు సార్. వాటికి సంబంధించి ఇవన్నీ కూడా ఏమనిపిస్తోంది సార్? ఏం చెప్తారు? అంటే ఒక ముక్కలో చెప్పాలంటే ఆపు ఓటమి అనేది సార్ ఒకటి బీజేపీ గత 25 ఏళ్లుగా అధికారంలో లేకపోయినా ఒక పటిష్టమైనటువంటి ఓటు బ్యాంకు ఢిల్లీలో ఉన్నాయి. అవును సార్. కొన్ని పరిణామాలు వాళ్ళకి యాడ్ కావడం విజయానికి దారి తీసింది. అంటే ఏదో అవును. బీజేపీ అనూహ్యంగా గెలిచిపోయిందని కాదు. బీజేపీ అంటూ ఒక పట్టుంది ఢిల్లీ హ్మ్. అర్బన్. అవునండి. కాబట్టి వాళ్ళకున్న పట్టికి కొన్ని పరిణామాలు తోడవడం వల్ల గెలిచారు. హ్మ్. నెంబర్ 1, బీజేపీకి ఆపుకు మధ్య గ్యాప్ బిలో 5% ఉంటే హ్మ్. కాంగ్రెస్ పార్టీకి 6 to 7% ఓటింగ్ వచ్చాయి. అంటే కాంగ్రెస్ ఆపు కలిసి ఉంటే ఫలితం ఇంకో రకంగా ఉండేదా అని ఒక ఓటు ఉంది. రెండోది, అవునండి. ఆపు ఎప్పుడు కూడా ఆయన చాలా విపరీత దూరంలో పోతుంటాడు, అనుకున్నది చేస్తుంటాడు. ఇది ఒకటి పనిచేసినట్టు కనిపిస్తుంది. మూడోది, ఎన్నికల్లో హ్మ్. ఫస్ట్ యాక్చువల్ గా అవినీతి వ్యతిరేక పోరాటానికి ఒక నిజాయితీకి బ్రాండ్ అంబాసిడర్ అరవింద్ కేజ్రీవాల్ సమాజం అవునండి. ముందు ఫోకస్ అయ్యాడు. ఫస్ట్ హ్మ్. అరెస్ట్ చేసినప్పుడు కొంచెం బీజేపీ డిఫెన్స్ లోకి వెళ్ళింది, ఒక నిజాయితీకే అంబాసిడర్ అరెస్ట్ చేస్తారని. కానీ వాళ్ళ పార్టీలో అందరూ అరెస్ట్ కావడం, బీజేపీ ఛాలెంజ్ గా తీసుకుని అరెస్ట్ కొనసాగించడం తో అవునండి. ఏమో చేసుంటాడేమో అని కూడా ఒక అంటే ఇంపాక్ట్ క్రియేట్ అయింది. సార్, అంటే ఈ పరంపర మనీష్ సిసోడియా నుంచే ఆ మొదలైంది. మనిషి అదే ఇంకా అరవింద్ కేజ్రీవాల్ ఓకే, మిగతా వాళ్ళ పట్ల ఆ సానుభూతి ఉండదు కదా. కానీ అవునండి. ఖచ్చితంగా ఏమన్నా మొత్తం కలిసి ఏమన్నా చేశారా ఒక అనుమానాన్ని క్రియేట్ కావడానికి దారితీసింది. హ్మ్. రెండోది, 12 లక్షల రూపాయల వరకు ఆదాయం వరకు ఇది ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు కూడా ఢిల్లీ ప్రభావం మీద బాగుపడింది, ఎందుకంటే అర్బన్ ఏరియా. కానీ హ్మ్. ఈ 4 అంశాలు బీజేపీకి తోడైనాయి. 2 అక్కడ ఆల్రెడీ ఆ బీజేపీ ఒక బలమైన పార్టీ. ఒక బలమైన పార్టీకి ఇంకొకటి 5-6% ఓట్లతోటి గెలిచిపోతారు. కానీ ఆ రకంగా అవునండి. అదే బీజేపీ జరిగింది. గెలుపుకు కారణమైందని నేను చూస్తాను. మీరు హ్మ్. ప్రస్తావించిన దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ లో ఒకటి, హ్మ్. చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాల చక్రబంధంలో ఇరుక్కున్నాడు. ఈ అవును. చక్రబంధంలో నుంచి బయటపడడానికి ఏ అవకాశాన్ని ఆయన వదులుకోవట్లేదు. అవును. అంతగా ఇరుక్కునేశాడు, పద్మవ్యూహంలో ఇరుక్కునేనాడు. హ్మ్. ఎందుకంటే అది స్వయంకృతాపరాధం. హ్మ్. చంద్రబాబు గారు ఈ పద్మవ్యూహంలో ఇరుక్కోవడం స్వయంకృతాపరాధం, జగన్ గారి గొప్పతనం రెండు అంటే కలిసి వస్తాయి అక్కడ. అలవి కాని యా హామీలు గుప్పించారంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ హ్మ్. ఏంటంటే, చంద్రబాబు గారు ఇప్పుడు ఢిల్లీలో పరిణామాలపైన ఆయన స్పందించడం తప్పు కాదు. ఎందుకంటే ఆయన కూడా ప్రచారం చేసి వచ్చాడు, ఎన్డీఏ భాగస్వామి కాబట్టి ఖచ్చితంగా హ్మ్. ఆ ఆనందాన్ని ఆయన పంచుకోవడం వరకు మనం అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ అవును. నేను ఇంతకుముందు చక్రబంధంలో పద్మవ్యూహంలో ఇరుక్కున్నాడు ఎందుకంటున్నా అంటే, ఏ అకేషన్ వచ్చినా సంక్షేమ పథకాలతో లింక్ చేస్తున్నాడు. లింక్ చేస్తున్నారు. అంటే అవును. ఉద్దేశం ఏంటంటే, సంక్షేమ పథకాలపైన ఒక చర్చ పెట్టి, ఆ హ్మ్. చర్చ పెట్టి ఇంతకు మించి చేయలేము అని ప్రజల్ని హ్మ్. కన్విన్స్ చేయడం కోసం ట్రై చేస్తున్నాడు. హ్మ్. దానికి కారణం ఏంటంటే, మీ గమనంలో 2014 నుంచి 19 వరకు హ్మ్. సంపూర్ణ రుణమాఫీకి హామీ ఇచ్చాడు రైతులకి. అవునండి. కానీ అది అమలు చేయలేదు. కానీ అంత భయపడల ఆ రోజు చంద్రబాబు గారు. క్యాజువల్ గా హ్మ్. వెళ్ళిపోయినాడు. కానీ ఈసారి హ్మ్. భయపడుతున్నాడు. ఎందుకు సార్ భయపడడానికి అప్పుడున్న భయం ఇప్పుడు? హ్మ్. ఇప్పుడు అప్పటికిప్పుడు ఒక తేడా ఏందంటే, హ్మ్. ఎన్నికల్లో హామీ ఇవ్వడం, కొంత ఎగ్గొట్టడం అన్ని రాజకీయ పార్టీలకు ఉన్నటువంటి అలవాటు. నాట్ ఓన్లీ తెలుగుదేశం. అవునండి. హ్మ్. కానీ 2014 నుంచి 19 వరకు ఆయన పరిపాలనలో ఆ వాతావరణం ఉండింది కాబట్టి, సరే ఇచ్చాడు ఏదో చేస్తాడులే అని కొంత కోపతాపాలతో జరిగిపోయింది. కానీ అవునండి. 19లో అధికారంలోకి వచ్చిన తర్వాత 24 ఎన్నికల తర్వాత 2 పరిణామాలు. హ్మ్. ఒకటి, జగన్ గారి పట్ల ఎవరికి ఎన్ని భిన్నాభిప్రాయాలున్నా, హ్మ్. ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాల పట్ల వ్యతిరేక అభిప్రాయం ఉన్నా,
అందరూ యాక్సెప్ట్ చేసే విషయాలు ఆయన సంక్షేమ పథకాలు బాగా అమలు చేసినాడు. అవును. యాక్సెప్ట్ చేసే వాళ్ళు, దాన్ని విమర్శించే వాళ్ళు కూడా ఆయన బాగా చేశాడు ఆ విషయంలో. మాట మీద నిలబడ్డాడు అని ఒక ఇమేజ్ అవును. అయితే తెచ్చుకున్నాడు. సంక్షేమ పథకాలు అన్ని కరెక్ట్ కాదని నేను కూడా అంటాను, మీరు అంటారు. కానీ అవును. జగన్ సంక్షేమ పథకం ఎట్టమనేది బాగా అమలు చేసిన మనం కూడా ఒప్పుకోవాలి. కాబట్టి ఆ క్రెడిబిలిటీ ఆయన తెచ్చుకున్నాడు. దాంతోపాటు ఆయన అనుసరించిన సంక్షేమ పథక అమలు కోసం ఒక వ్యవస్థను సృష్టించేసినాడు. గ్రామ సచివాలయాలు, పర్మనెంట్ ఎంప్లాయీస్ దాదాపు 5 లక్షల మంది సిబ్బంది. అంటే రాష్ట్ర అవును. ప్రభుత్వ ఉద్యోగులు ఎంత ఉన్నారో వాళ్ళు అంతమంది ఉన్నారు. అవును. అంటే అంత ఒక సమాంతర వ్యవస్థ సృష్టించి సంక్షేమ పథకాలు ప్రజలు డోర్ డెలివరీ చేయడం అనేది చేయడం ద్వారా ఒక ముద్ర వేసేసినాడు ప్రజల మీద. దానికి ఒక అలవాటు చేసినాడు. ఇది ఒక పరిణామం. గతంలో ఎప్పుడు ఈ ప్రభుత్వాలు అటు చేయలేదు. అవునండి. పైపించి జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికల మేనిఫెస్టోని ప్రతిరోజు నామస్మరణ చేశాడు. ఎన్నికల నామస్మరణ చేశాడు. ప్రతిరోజు 5 ఏళ్లు ఎన్నికల మేనిఫెస్టో నేను ఇచ్చాను, అమలు చేస్తాను. ఎన్నికల మేనిఫెస్టో నిరంతర చర్చనీయాంశం చేసేసినాడు. గతంలో ఎన్నికల మేనిఫెస్టో అంటే ఆ రోజు అయిపోయినాడు, మళ్ళీ ఎవరు పట్టించుకోరు. మళ్ళీ ఎలక్షన్ లో మోసం చేశారంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి 360 అదే మాట్లాడినాడు. ఆ రకంగా ఎన్నికల మేనిఫెస్టోలకు ఒక ఇమేజ్ తీసుకురావడం, సంక్షేమ పథకాలు బాగా అమలు చేయడం, దానికి ఒక వ్యవస్థ సృష్టించడం, ముద్ర వేసేసినాడు. దట్టు అత్యంత కీలకమైంది. ఎలక్షన్ టైంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టో పట్ల జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రంగా ప్రచారం చేసినాడు. ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకు చెప్పలా. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎన్నికల మేనిఫెస్టో చెప్పలా. ఆయన ఎన్నికల మేనిఫెస్టో గురించి చెప్పినాడు. ప్రతి సభలో ఈయన ఇన్ని కోట్ల హామీ ఇస్తున్నాడు, చేయలేడు. ఇదే ఆయన నామస్మరణ, చేయలేడని. దట్టు లెక్కలే చెప్పినాడు. ఎవరైనా దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని ఓట్లు కూడా పోయినాయి. ఆయన మేనిఫెస్టో విడుదల చేస్తూ ఆయన మేనిఫెస్టోని పక్కన పెట్టి చంద్రబాబు మేనిఫెస్టో తీసుకొని ఇది సాధ్యం కాదు లెక్కలతో సహా చెప్పినాడు. అంటే నా మేనిఫెస్టో అమలు చేయడం కోసం 60,000 కోట్లు అయితే ఈయన మేనిఫెస్టో అమలు చేయడం కోసం 1,67,000 కోట్లు అవుతుంది. ఆ లెక్కలేసేసి సాధ్యం కాదని నిరూపించే ప్రయత్నం చేశాడు. ప్రతి సభలో అదే చెప్పినాడు. దానివల్ల కొంత నష్టం ఏంటంటే ప్రజలు ఏమనుకున్నారంటే మనోడైతే చేయడు, చంద్రబాబు చూస్తాడేమో అని కొంత పర్సెంటేజ్ కూడా మారింది. కానీ ఒక రిజిస్టర్ అయిపోయింది జగన్ మనసులో. చంద్రబాబు గారు సంక్షేమ పథకాలు ఇస్తానన్నాడు, జగన్ చంద్రబాబు ఇవ్వడని చెప్పేసినాడు. ఈ రెండు ప్రజల్లో రిజిస్టర్డ్ అయిపోయింది. ఓకే అండి. అంటే జగన్ ఓటమిలో ఇది ఒక పాత్ర, అది అయిపోయింది 24 ఎన్నికలు. కానీ ఇప్పుడు జనం దృష్టిలో నువ్వు ఏపీ ప్రజలు ఎవరైనా అడుగు, చంద్రబాబు గారు సంక్షేమ పథకాలు ఇస్తానన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు సాధ్యం కాదని చెప్పినాడు. ఈ రెండు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు చంద్రబాబు గారు సాధ్యం కాదనుకో, అప్పుడు జగన్ అప్పుడే చెప్పేలేబోయా అంటారు. ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగాలేదు. దీనికి కూడా ఏంటంటే ఇప్పుడు ఆన్ రికార్డ్ ప్రభుత్వం 6,30,000 కోట్ల రూపాయలు అప్పు ఉందని చెప్పింది బడ్జెట్ లో. బయట ఏం చెప్తున్నారు, 9,70,000 కోట్లు అంటున్నారు. ఓకే, వాళ్ళు చెప్పింది 10 లక్షలు బిలో 10 లక్షల కోట్స్. ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగాలేదు, అప్పులు మయం అన్నారు. జనం ఒప్పుకోరు. ఎందుకంటే నువ్వు ఎలక్షన్ ముందు 14 లక్షల కోట్లు అప్పు అన్నావు. ఇప్పుడు 14 లక్షల కోట్లు అన్నప్పుడు సాధ్యమయ్యేది 10 లక్షల కోట్ల అప్పు అయితే సాధ్యం కదా. రెండోది, ఎలక్షన్ లో జగన్ లాగా కొత్తగా ముఖ్యమంత్రి అయితే ఆర్థిక పరిస్థితి బాగాలేదంటే ఒప్పుకుంటుంది. అప్పటికి ఆల్రెడీ మనం 4 సార్లు పరిపాలించేసాం రాష్ట్రాన్ని. కాబట్టి పైవిచ్చి ఎలక్షన్ ముందు కూడా పదే చంద్రబాబు గారు ఆర్థిక పరిస్థితి బాగాలేదు, శ్రీలంక అయిపోయింది ఎలక్షన్ ముందు చెప్పేసినారు. ఎలక్షన్ ముందే జగన్మోహన్ రెడ్డి గారు శ్రీలంక చేసేసినాడు అని చెప్పేసినారు. ఎలక్షన్ ముందే 14 లక్షల కోట్ల అప్పు అని చెప్పేశారు. ఇంకొత్త విషయాలు ఏమున్నాయి? కాబట్టి ఈ 2-3 కారణాలు ఇచ్చా చంద్రబాబు గారు అందువల్లనే చంద్రబాబు గారు ఎప్పుడు అవకాశం దొరికింది దాన్ని చర్చ పెడతానే ఉన్నాడు. ఎక్కడో ఒకసారి కన్విన్స్ చేద్దాం, ఇట్లే ప్రజలు ఆశిస్తా పోతా ఉంటే రేపు మెడ చుట్టుకుంటుందని. అయితే చంద్రబాబు గారు అర్థం ట్యూన్ చేస్తూ వస్తున్నాడు. కొంత నిరాశ, అంటే హోప్స్ కూడా తగ్గిస్తున్నాడు. వచ్చే సంవత్సరం చేస్తాడేమో, ఆ పైన సంవత్సరం చేస్తాడేమో, ఎలక్షన్ ముందు చేస్తాడేమో అని ఆ హోప్స్ పెట్టుకుంటే రివర్స్ అయిపోతుంది. మళ్ళీ ఆ హోప్స్ తగ్గించాలి, మినిమం ఏజ్ అనుకుంటాడు. అయితే చంద్రబాబు గారు అర్థం చేసుకోవాల్సింది, గత బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి హుందాగా నేను ఎన్నికల్లో ఈ హామీలు ఇచ్చాను, ఆ హామీల పట్ల మీకు ఆసక్తి వచ్చింది, నమ్మకం వచ్చింది, ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి చేయలేకపోతున్నాను, మీరు దాన్ని తప్పుగా కొంత అర్థం చేసుకోండి కన్విన్స్ వాతావరణంలో చేయకపోవడానికి తన కారణంగానే చెప్పుకోవాలి. అలాగని ఈ పథకాన్ని అమలు చేశాను నేను గొప్పతోడు, ఆ పథకం అమలు చేయలేదు దానికి జగన్ కారణం అంటే కూడా నమ్ముతాడు. కాబట్టి ఈ ధోరణి వద్దు. కాబట్టి చంద్రబాబు గారు ఈ పద్మవ్యూహంలో ఇరుక్కోవడం వల్ల ఆ నామస్మరణ చేస్తున్నాడు. అందువల్ల ఢిల్లీ ఫలితాలపైన మాట. ఇప్పుడు ఢిల్లీ ఫలితాలు వచ్చినప్పుడు సంక్షేమ పథకాల అమలులో 2 ప్రభుత్వాలను ప్రజలు తిరస్కరించారు. బటన్ నొక్కితే చాలు అని చెప్పి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక అమ్మాయికి బటన్ నొక్కుతాను అన్నాడు, నువ్వు 4 నొక్కుతాను. ఒక ఇంట్లో
అమ్మఒడి ఒకరికి ఇస్తానని జగన్ ఒకటే తప్పు అయినప్పుడు నువ్వు నలుగురికి ఇస్తే రైట్ అయిపోతుందా? రైతు భరోసా జగన్ 7,000 ఇస్తే లేదు నేను 20,000 ఇస్తాను అది తప్పు అయిపోతుందా? కాబట్టి మనం ఇచ్చిన హామీలు అంతకన్నా పెద్దవి కదా, మళ్ళీ జగన్ తిడితే ఎట్లా? అవునండి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తాను చేయలేని పొరపాటుని లేదా చేయలేని పనిని జగన్ మీద నెట్టి తప్పించుకుందామంటే కుదరదు. ఎస్. మీకు మీరుగా ఆత్మ పరిశీలన చేసుకొని ఇంతకు మించి చేయలేము, నేను హామీ ఇచ్చాను, మీరు నమ్మారు, ఇచ్చుండాల్సింది కాదు అనన్నా ఓకే. మాట్లాడాలి. అలానా మాట వెనక్కి వస్తే సరేలే ఇంకో ఏదైనా చేస్తారనుకుంటారు. ఇచ్చిన అవునండి. దానికి నేను కారణం, ఏం దానికి జగన్ కారణం అంటే జగన్ మోసం చేయడానికి చేస్తున్నాడనే అభిప్రాయం వస్తుంది. ఏది లాభమో చంద్రబాబు గారు చూసుకుంటే మంచిది. ఎస్ సార్. అండ్ వన్ మోర్ థింగ్ సార్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, అంటే పబ్లిక్ ఒపీనియన్, ప్రజల యొక్క మనసుల్లో ఏముంది ఈ విషయం మీద? అంటే చంద్రబాబు నాయుడు గారు ఇదే పదే పదే ఫోకస్ చేస్తూ వస్తున్న విషయం మీద, ప్రజా సంక్షేమం, అభివృద్ధి సంబంధించి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే ఎలా ఉంటుంది అనుకోవచ్చు సార్? ప్రజల్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి, ఈ సంక్షేమ పథకాలు లబ్ధిదారుడుగా ఉన్న వాళ్ళు కోపంగా ఉన్నారు. ఎందుకంటే దానివల్ల కొన్ని జీవితాలు సెటిల్ అయినాయి. అంటే ముసలి వాళ్ళు, అనాథలు ఎవరైనా కావచ్చు, వాళ్ళు బాగుపడ్డారు. వాళ్ళందరూ ఖచ్చితంగా కోపంగా ఉంటారు. పైపెచ్చి నమ్మిచ్చి మోసం చేసినట్టు అయిపోతుంది కాబట్టి. అదే సందర్భం మిగతా సమాజం సంక్షేమం పట్ల భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అంటే ఇది సంక్షేమ పథకాలు కరెక్ట్ కాదని. దాన్ని చంద్రబాబు గారు అడ్రస్ చేయదలుచుకుంటే దీన్ని ఇక్కడ ఆపేసి నిజాయితీగా ఇట్లాంటి హామీలు ఇచ్చి ఉండాల్సింది కాదు, ఇచ్చేసాను, వాళ్ళని ఆశపెట్టారు, ఏదంటే కూడా ఇంకా ఏరియా డెవలప్మెంట్ చేసి మీకు న్యాయం చేస్తానని చెప్పేసి చేస్తూ ఆ డెవలప్మెంట్ ని ఈ సమాజానికి గుర్తించేట్టుగా ఉండాలి. అంటే ఫుల్ స్టాప్ కాదు కానీ ఒక కామా అయినా పెట్టాలి అట్లీస్ట్ అంటారు మీరు? పెట్టాలి. రెండోది కనపడాలి. ఇప్పుడు సంక్షేమ పథకాలు అమలు చేసి జగన్ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడు నువ్వు అంటున్నావు. అవును. నేను మిడిల్ క్లాస్ ఒప్పుకుంటుంది. కానీ జగన్ కన్నా బెటర్ ఏదో చూపించాలి. నువ్వు సంక్షేమ పథకాలు అమలు చేయకుండా ఈ డెవలప్మెంట్ ఏదో చూపించాలి. అది చూపిస్తే సార్ ఆ రకంగా సంక్షేమ పథకాలు ఎక్కువ ప్రకటించి ఆ రకంగా రికార్డు సృష్టించినట్టున్నారు ఆయన. అటు చేశాడు. సరే, దానైనా జనం కన్విన్స్ అవుతారు. ఇప్పుడు సంక్షేమ పథకాలు అందుకునేవాడు బాధపడతాడు. వాడు నువ్వు రోడ్లు వేసినా, విమానాలు నడిపినా మారడు. వాళ్ళకి ఏమో రాదు అది. అవును. మిగతా సమాజం పెద్దది ఉంది, మిడిల్ క్లాసు, చదువుకున్న వాళ్ళు, నిరుద్యోగులు, వాళ్ళు సంతోషిస్తారు. ఎప్పుడు కరెక్టే సంక్షేమ పథకాలు ఆపినాడు, ఈ బ్రహ్మాండమైన వ్యవసాయం, ఈ బ్రహ్మాండమైన ప్రాజెక్టులు, ఈ బ్రహ్మాండమైన అని చూపించాలి. అది నాకు కనపడాలి. ఇది కనపడితే బ్యాలెన్స్ అవుతుంది. ఇది చేయకుండా దాన్ని మాత్రమే చెప్పుకుంటా ఉంటే సంక్షేమ పథకం రాష్ట్రం నాశనం, నువ్వేం చేయాలి కదా, ఆల్టర్నేటివ్ చూపించాలి కదా. అవునండి. అవును. కాబట్టి ఈ బ్యాలెన్స్ చేసుకుంటే సక్సెస్ అవుతారు, లేకపోతే ఆ పద్మవ్యూహం నుంచి బయటికి రాలేడు. డెఫినెట్లీ సార్. అంటే అఫ్ కోర్స్ దావోస్ వెళ్ళడం కానీ, కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని చెప్పడం కానీ, కొత్త కొత్త పరిశ్రమల స్థాపన, ఇవన్నీ కూడా ఏవో చెప్తున్నారు. చూడాలి సార్ మీరు చెప్పినట్టు ఏం జరుగుతుంది అనేది. సగటు ప్రజలు మాత్రం ఖచ్చితంగా ఆలోచిస్తారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.